శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీవాయ గురవే నమః. వృశ్చిక రాశి వారికి జూన్ నెలలో ఉన్నటువంటి ఫలితాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారిని గమనించినట్లయితే గురుడు యొక్క మార్పు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటిదే అయినప్పటికీ కూడా మిగిలినటువంటి కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలమైనటువంటిది కనపడుతున్నది. సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవి యొక్క సంచారం, అలాగే పంచమ స్థానంలో అర్ధాష్టమ రాహుదోషము, పంచమ శని ఇత్యాదులు ఇంకా కొన్ని గ్రహాలు ప్రతికూలమైనటువంటిది కనపడుతున్నది. వీటి వల్ల ఇంకా మీరు అనుకున్నటువంటి స్థాయిలో పూర్తిగా ముందుకు రాలేదు. ఇంకా కొద్ది కాలం మనకి పట్టేటటువంటి సమయం ఉన్నది. శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పాలి. ప్రథమార్థంలో ఇంకా కొద్దిగా ప్రతికూలం ఏర్పడినా ద్వితీయార్థంలో అంటే 15వ తారీఖు తర్వాత ఇంకా కొద్దిగా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. అందువల్ల కొద్దిగా చేసేటటువంటి పనులన్నీ కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. వీలైనంత వరకు వాళ్ళని కలవకుండా ఉండేటటువంటి ప్రయత్నాలు చేయండి. అలాగే స్థానచలనం మార్పులు కనపడుతున్నాయి. మీరు ఏదైనా గృహ మార్పులు కానీ, అలాగే ఉంటున్నటువంటి చోటు నుంచి వేరొక ప్రాంతానికి బదిలీలు అవ్వడం కానీ ఈ రాశి వారికి కనపడుతున్నాయి. అలాగే ముఖ్యమైనటువంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు వ్యవహరించండి. మొత్తం మీద గ్రహానుకూలం ఏర్పడుతోంది. ఆదాయానికి ఎటువంటి లోటు లేదు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారో వాళ్ళకి అన్ని మార్గాలు తెరుచుకుంటాయి. ఇక నుంచి మీకు రుణ బాధలు పోయేటటువంటి అవకాశం కూడా కనపడుతున్నది. ధైర్య సాహసాలు కనపడుతున్నాయి. చేసే ప్రతి పనిలో కూడా అభివృద్ధి కనపడుతుంది. వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అవుతుంది. సంతానం కలగవలసిన వాళ్ళకి సంతానం కలుగుతుంది. అన్ని విధాలా వృశ్చిక రాశి వారికి మంచి శుభయోగాలు కలుగుతున్నాయని చెప్పాలి. మరిన్ని శుభయోగాలు పొందడానికి మంగళవారం రోజున నరసింహస్వామి దర్శనం చేయండి. దగ్గరలో ఎవరికి వాళ్ళకి నరసింహ క్షేత్రాలు ఉన్నాయి, ఆ క్షేత్రాలకు వెళ్ళి నరసింహస్వామి ఆలయ సందర్శనాన్ని చేయండి. అలాగే ఒకవేళ ఏ క్షేత్రానికి వెళ్ళడం కుదరనటువంటి వాళ్ళు మంగళవారం దుర్గాదేవిని మీ దగ్గరలో ఉన్న ఇంటి దగ్గర ఉన్న ఆలయంలో దర్శనం చేయండి. సకల శుభాలు కలుగుతాయి. జయం.